వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. యాక్చువల్గా మార్చ్ లోనే ఈ సినిమా రిలీజ్ కానున్నటువంటి నేపథ్యం. సో అంతర్జాతీయ మార్కెటింగ్ ని బేస్ చేసుకుని మేము ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని స్వయంగా యష్ చెప్పారు. అయితే ఏంటి సడన్ గా టాక్సిక్ పైన ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఎస్ మళ్ళీ యష్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. సో ఆ అప్డేట్ చూసే ముందు అసలు కన్నడ పరిశ్రమను అంటే మార్కెట్ పరంగా కానివ్వండి, బడ్జెట్ పరంగా కానివ్వండి చాలా లోగా ఉన్న కన్నడ పరిశ్రమను ఏకంగా కేజీఎఫ్ సినిమా తోటి ఓ స్థాయికి తీసుకెళ్లారు యష్ అని మనం చెప్పొచ్చు. దీని తర్వాత కాంతార వంటి సినిమాతో కూడా ఇంకా కన్నడ పరిశ్రమ బాగా మార్కెట్ పరంగా బడ్జెట్ పరంగా హైక్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ కన్నడ పరిశ్రమను ఒక్కసారిగానే పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యష్. సో యష్ స్క్రీన్ పైన కనబడి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. కేజీఎఫ్ 2 తర్వాత ఆయన నటించినటువంటి ఈ మూవీ పైన, టాక్సిక్ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి, భారీ హైప్ ఉంది. సో అంతర్జాతీయ మార్కెట్ పరంగా మేము దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ లో రిలీజ్ చేద్దామని చెప్పి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఏంటి ఇప్పుడు ఏం అప్డేట్ చెప్పారు యష్ అనుకుంటున్నారా? సో ఈ మూవీలో మినీ వసంత్, నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి ఇటువంటి తారాగణం అంతా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఇద్దరు హీరోయిన్లు నెగటివ్ షేడ్ ఉంటారు, సరికొత్తగా స్క్రీన్ పైన వాళ్ళని చూస్తారు అంటూ లీక్ ఇచ్చారు యష్. మరెవరో కాదు నయనతార, అదేవిధంగా కియారా అద్వానీ వీళ్ళిద్దరు కూడా కొంచెం నెగిటివ్ షేడ్ లో కనిపిస్తారని చెప్పి యష్ చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, అసలు ఎలా ఉంటుంది, అసలు యష్ ని ఏ విధంగా చూపిస్తారు, ఎలా ఉంటుంది అని చెప్పి సినిమా పైన భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు నెగిటివ్ షేడ్ లో కనిపిస్తారు అని చెప్పి యష్ చెప్పడం వైరల్ గా మారుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ ఆగస్టు వరకు కూడా వేచి చూడాల్సింది అసలు సినిమా ఎలా ఉంటుందో అని. సో ఈ ఇద్దరు హీరోయిన్లు నెగిటివ్ షేడ్స్ లో సరికొత్తగా కనిపిస్తారంటూ యష్ ఇచ్చినటువంటి లీక్స్ చూస్తుంటే సినిమా పైన భారీ కాదు అతి భారీ హైప్ చేశారని మనం చెప్పవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.